క్లైమేట్ చూడండి ఎట్లుందో. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు సండే కదా, అందుకు న్యూ ఇయర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది. సో ఏదైనా మంచి గుడికి వెళ్దాము అని ప్లాన్ వేస్తుంటే మా ఆయన చెప్పాడు మల్లేశ్వరంలో శివుడు టెంపుల్ ఉందంట. సో చాలా పాత కాలమైన టెంపుల్ అది. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తూ ఉన్నాము. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే మేము టీ తాగేకి వెళ్తూ ఉన్నాము. సో టీ తాగేసి అక్కడ నుంచి గుడికి వెళ్తాం. మేము టీలు అయితే వచ్చేసాయి. మా ఆయన బిజీ పర్సన్, అన్ని వీడియోల్లోనూ మొబైల్ చూస్తూ ఉంటాడు. అంతే. తాగు టీ. సలైతుందంటే నువ్వు తాగు, నేను తాగుతా. బిజీ పర్సన్. మళ్ళీ ఎందుకు కాఫీ తాగుతున్నావు? టీ టీ మొబైల్ చూసుకో. టీకి తేడా లేకుండా ఉన్నావు. నువ్వేం మంచిగా నువ్వు. అవునవును బాగుందా? సో మేమైతే టిఫిన్ చేసేకి వచ్చేసాము. నేనైతే ఇడ్లీ తీసుకుంటా. నువ్వేం తీసుకుంటావో తీసుకో. గైస్, వీళ్ళు క్యాటరింగ్ కూడా ఇస్తారంట. సో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ప్రిపేర్ చేస్తారు. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మేము యశ్వంత్పూర్కి వచ్చేసాము. యశ్వంత్పూర్ నుంచి మల్లేశ్వరానికి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మేము కవర్ చేస్తున్నాము. రష్ అయితే ట్రాఫిక్ ఉంది. సో దగ్గర టైం పడవచ్చు నాకు తెలిసి. సో లెట్స్ సీ. గుడికి అయితే వచ్చేసాము. మల్లికార్జున స్వామి గుడి. ఇదే పాతకాలంది గుడి ఇక్కడ. సో నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్. ఈ గుడి స్పెషాలిటీ ఏమంటే ఫుల్ చెట్లు అంటే జంగల్లాగా ఉంటుంది. మధ్యలో గుడి ఉంటుంది. ఎంత బాగుంటుందంటే నేను నిన్న నైట్ చూశాను. సో అంత బాగా వీడియోలు రావనేసి ఈరోజు మార్నింగ్ వచ్చాను. సో మీరు కూడా చూడండి. గుడి చూపియాలని నాకు చాలా ఇష్టమైంది. సో చూపిస్తాను మీకు. ఇదే ఎంట్రన్స్ గుడికి. ఇలా లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో, జంగల్లాగా ఉంది సేమ్. అండ్ మిడల్లో టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, చూపిస్తాను. ఫుల్ చెట్లు మిడల్లో టెంపుల్. సో మనము స్టార్ట్ చేస్తున్నాం మెట్టుకులు ఎక్కేది. ఎంత పెద్దది కదా ఇది ద్వారం చూడండి. సో గైస్, ఈ టెంపుల్ గురించి కొన్ని విశేషాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను అక్కడ చూసి కనుక్కొని మీకు చెప్తూ ఉండేది. సో యాక్చువల్లీ ఈ టెంపుల్ పేరు కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ 17th సెంచురీ పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ కట్టిండేది వెంకోజీ, అంటే వాళ్ళ తమ్ముడు, శివాజీ వాళ్ళ తమ్ముడు కట్టిండేది. సో ఈ టెంపుల్ ద్రవిడియన్ స్టైల్లో కట్టారు. అండ్ ఈ టెంపుల్ మల్లేశ్వరం పేరుతో ఉంది కాబట్టి ఆ ఏరియా పేరు మల్లేశ్వరం అని పిలుస్తారు. ఆల్సో ఇక్కడ చెనిక్కాయల జాతర కూడా చేస్తారు. దాన్ని కన్నడలో కడ్లేకాయ్ పరిషే అని అంటారు. ఈ టెంపుల్కి 2 ద్వారాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న కొండ పైన ఉంది. అప్రాక్స్ 20 స్టెప్స్ మనము ఎక్కి వెళ్ళాలి. రిమైనింగ్ టెంపుల్ టైమింగ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. సో మీరు చెక్ చేయండి. సో దర్శనం చేసుకొని అయితే మేము బయటికి వచ్చేసాము. ఈరోజు మార్నింగ్ వచ్చాము కదా, అంత రష్ లేదు. సో ఈవినింగ్ వస్తే చాలా క్రౌడ్ ఉంటుంది. సో మార్నింగ్ వస్తే పీస్ఫుల్గా అయిపోతుంది. మాకు కొంచెం లేట్ అయింది ఫుల్గా. అంటే యాక్చువల్లీ 10 o'clock వచ్చాము మేము. మీటికి దగ్గర 10 o'clock వచ్చాము.
సో స్టిల్ కొంచెం రష్ ఉంది, బట్ మేనేజబుల్ అంతే. సో ఈవినింగ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. చిట్టోడా చిట్టోడా ప్లేసు బాగుందేమా? ఆకుండకి ఇదంతా ఉంది కదా. దర్శనం బాగా అయిందా? సూపర్ అయింది. ఇప్పుడు కొంతసేపు కూర్చున్నాం ఈడ. ఏదో చూపిస్తుంటాడు. బాగుంది, ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్. మీకు ఏమైనా పీస్ కావాలంటే ఇక్కడ గుడికి రావచ్చు. మీకు డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు.